మనిషి అవయవాల్లో అన్నిటికంటే విలువైనది, అవసరమైనది కూడా ప్రధాన భాగాల్లో అంటే అన్నీ కూడా అవసరమే. మెదడు అవసరం శరీరానికి లోపల, కాలేయం అవసరం, కిడ్నీ అవసరం, వాటితో పాటు గుండె కూడా చాలా అవసరం. అయితే చాలామంది ఇటీవల కాలంలో ఈ హార్ట్ స్ట్రోకులు, గుండె నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పటికీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ అవి ఉన్నాయి. కానీ అందరూ చేయించుకోలేరు, అందరికీ అందుబాటులో లేవు. అలాగని చెప్పి అందరికీ హార్ట్ దొరకడం అనేది కూడా కష్టం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక ప్రయోగం, కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. టైటానియం గుండె అంటే టైటానియం అనే ఒక మెటల్తో ఇప్పుడు ఈ గుండెనైతే తయారు చేస్తున్నారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. దాదాపు 24 ఏళ్లగా శ్రమించి కృషి చేసి ఇప్పుడు ఫైనల్గా దాని ఫలితం అయితే సాధించారు. ఇప్పటికే ఆ టైటానియం అనే లోహంతో, మెటల్తో తయారు చేసిన గుండెను కొన్ని జంతువుల్లో అయితే అమర్చి చూశారు. అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇక మనుషుల్లో మాత్రమే ప్రయోగం చేయాల్సి ఉంది. అది కూడా సక్సెస్ అయితే ఇక గుండె విషయంలో ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ గుండె అలాగా అంటే టైటానియం లోహంతో తయారు చేసిన గుండె ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదట. ప్రధానంగా బయోకోర్ లోహపు గుండెను ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేనియల్ టీమ్స్ రూపొందించారు. ఆయన తండ్రికి 2001లో గుండె తీవ్రంగా దెబ్బతింది. అప్పటి నుంచి టీమ్స్ దీనిపై దృష్టి సారించారు. తండ్రి ప్లంబర్ అంట. ఆయన ప్లంబర్ కావడంతో హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి పైపులను అలాగే వాల్వులను జత చేయడంతోనే ఈ పని మొదలు పెట్టడం గమనార్హం. గుండె రక్త ప్రసరణ వ్యవస్థను అనుకరిస్తూ ఎన్నో డిజైన్లు, ప్రయోగాలు చేశారు. చివరికి ప్రపంచంలోనే మొట్టమొదటి లోహపు గుండె నమూనాను ఆవిష్కరించారు. పూర్తిగా మనిషి గుండె మాదిరిగా పనిచేసే దీన్ని అమెరికా అలాగే ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ తయారు చేసింది. జంతువుల మీద నిర్వహించిన పరిశోధనలు కూడా ఫలించాయి. ఇప్పుడు ప్రస్తుతం మనుషుల మీద కూడా దీన్ని పరీక్షిస్తున్నారు. మనుషుల శరీరంలో ఇది ఎంతకాలం పనిచేస్తుంది అనే విషయం మాత్రం ఇంకా ఖచ్చితంగా అంచనా వేయలేదు. వాస్తవానికి ఇక్కడ అంటే ఈ టైటానియం లోహంతో చేసిన ఈ బయోకోర్ కృత్రిమ గుండె ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటుంది, మనిషికి మళ్ళీ ప్రాణం పోస్తుందని అయితే బలంగా నమ్ముతున్నారు. కొద్ది నెలల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి దీన్ని అమర్చారు. ఆయన పిడికిడంత ఈ లోహపు గుండెతో 105 రోజుల పాటు జీవించి రికార్డు సృష్టించారు. కృత్రిమ గుండెతో ఆసుపత్రి వెలుపల నెలకి పైగా జీవించిన తొలి వ్యక్తిగాను చరిత్రకెక్కారు. ఇప్పటి వరకు దీన్ని ప్రయోగాత్మకంగా ప్రపంచంలో 6గురికి అమర్చారట. మిగతా 5గురు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో గడపగా ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చి రోజువారీ పనులు హాయిగా చేసుకున్నారు. ఇటీవలే దాత దొరకడంతో ఆయనకు లోహపు గుండెను తీసి మనిషి గుండె అమర్చారు. అంటే ఒక రకంగా ఇది ఎలా అంటే నిజంగా ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్లో, ప్రమాదంలో జరిగినప్పుడు ఈ గుండె గనక తీవ్రంగా దెబ్బతింటే ఇమీడియట్గా వేరే మనిషి గుండె దొరకలేనప్పుడు ఇలాంటి ఈ లోహపు గుండె, టైటానియంతో తయారు చేసిన ఈ లోహపు గుండెని ఇమీడియట్గా అమర్చి తర్వాత మళ్ళీ మనిషి గుండె అవసరమైతే దాన్ని మార్చొచ్చేమో. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రయోగం చేశారని చెప్తున్నారు డాక్టర్లు ఇక్కడ. ఏది ఏమైనా మనిషి పరిశోధనలు ఒక రకంగా చాలా పీక్ లెవెల్కి వెళ్తున్నాయి. అవి అద్భుతాలను కూడా సృష్టిస్తున్నాయి, మనుషుల ప్రాణాలను కూడా రక్షిస్తున్నాయి అనడానికి నిదర్శనం ఇలాంటి ప్రయోగాలు.